బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్సభ అభ్యర్థుల్ని ప్రకటించారు. నలుగురు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్లో మాలోతు కవితకు అవకాశం ఇచ్చారు. కరీంనగర్లో వినోద్ కుమార్, పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ పేరు ఖరారు చేశారు. మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు కేసీఆర్. పార్టీ నుంచి వెళ్లే నేతలతో బీఆర్ఎస్ కు నష్టం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీపై అప్పుడే వ్యతిరేకత మొదలైందని, ప్రభుత్వ వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక్కో నియోజకవర్గానికి 3 సమన్వయకర్తల్ని నియమిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ వంటి నేతకు రాజకీయాల్లో ఒడిదొడుకులు తప్పలేదన్న కేసీఆర్ మనమెంత అని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, జిల్లాలో పార్టీ ఓడిపోయినా సరే నేతలు ధైర్యంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు కేసీఆర్. అటు మహబాద్ అభ్యర్థిగా వారి అభిప్రాయాలు తీసుకున్నారు. అందులో ఏకగ్రీవంగా నా పేరు ప్రపోజ్ చేశారు. అదేవిధంగా మహబాద్లో మాలోతు కవిత గారి పేరు కూడా ప్రపోజ్ చేశారు. ఏదేమైనా కూడా మొన్న అసెంబ్లీలో కొంత తీర్పు వేరైనప్పటికి కూడా మాకు గట్టి నమ్మకం ఉంది. మళ్ళా తప్పకుండా కూడా పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థులు తప్పకుండా కూడా గెలిపిస్తారని, తెలంగాణ ప్రజలు మా పక్కన ఉంటారని, మేము కూడా రేపు రాబోయే టైంలో తప్పకుండా కూడా ఏ విధంగానైతే పార్లమెంట్లో ఏ విధంగా అయితే తెలంగాణ వారిని నిలిపించామో, తెలంగాణ సమస్యల గురించి పోరాడామో, రేపు రాబోయే టైంలో కూడా మీరందరి ఆశీర్వాదం బీఆర్ఎస్ పార్టీకి, మా నాయకుడు కేసీఆర్ గారికి, మా అభ్యర్థులు ఎవరైతే అఫీషియల్గా డిక్లేర్ చేసి బీఫామ్ ఇచ్చిన తర్వాత వారందరూ కూడా మీ మద్దతు ఉండాలని నీ తెలంగాణ ప్రజానీకాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, పోటీ ఎవరున్నా కూడా ఇవాళ నేను 25 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఓటమి గెలుపులు ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యం. ఆ విధంగా ప్రజాసేవలు ఉన్నవాడిని. అందుగురించి ఇవాళ ఎవరు వచ్చినా కూడా ఎదుర్కోవటానికి మా బీఆర్ఎస్ పార్టీ, మా బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు.